మను మను ఎందుకు వెళ్ళావు? అలా వస్తావు కిందకి. ఓయ్ పడిపోతావు. బుడుగు తీసుకురారా వెళ్ళి. బుడుగు రేయ్ బుడుగు వెళ్ళి తీసుకురా పోదాన్ని వెళ్ళి. మా దాని దారి తెలియట్లేదంట, వెళ్ళు. మీ తమ్ముడు అక్కడ ఉన్నా అరుస్తున్నాడే బాబు, వెళ్ళి తీసుకురా. దాని ప్లేస్ తెలియట్లేదు, ఎలా రావాలో. పడిపోతావే. దాని గొంతు కూడా పోయింది. అన్న వస్తున్నాడే బాబు, లేదే అన్న వస్తున్నాడు. అమ్మా దూకూడదు, పడిపోతావు. పడిపోతానన్నా, పడిపోతావురా. నువ్వేంటి ఇటు నుంచి వచ్చేసావు? హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఏబీ ఛానల్. నిన్నటి నుంచి మా బన్నుగాడు మామూలు టెన్షన్ పెట్టలేదు మమ్మల్ని అందరినీ కూడా. నిన్న నైట్ ఒకసారి మా బ్యాక్ సైడ్ ఉండే స్కూల్ బిల్డింగ్కి 2వ ఫ్లోర్కి వెళ్ళి కూర్చుందనమాట. అక్కడ నుంచి ఎలా రావాలో దానికి తెలియట్లేదు. యాక్చువల్లీ నైట్ ఒకసారి వెళ్తే నేను పడిపోతుంది నైట్, ఎందుకంటే అటు సైడ్ స్కూల్ బిల్డింగ్ మీద ఖాళీగా ఉంటుంది కాబట్టి కుక్కలు అవి వచ్చేస్తాయి అనమాట. పాపం చిన్న పిల్ల కదా, నాకు ఏం చేయాలో తోచక తప్పని పరిస్థితిలో గోడ దూకి అవతలకి వెళ్ళి దాన్ని నైట్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఈ వీడియో ఆ మాస్టర్ గారు చూస్తే కనుక ప్లీజ్ సారీ సార్, మిమ్మల్ని అడగలేదు, ఎందుకంటే నైట్ 12:30 అయ్యింది. మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, చేయకుండానే నేను పైకి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని కాపాడాల్సి వచ్చింది. అండ్ సారీ సార్. మార్నింగ్ అయితే మళ్ళీ వెళ్ళిపోతే పాపం వాళ్ళ అన్నయ్య 2 సార్లు రౌండ్ వేసి వచ్చాడనమాట. దాన్ని తీసుకురావాలి వెనక్కి అని పాపం చాలా టెన్షన్ పడింది, కానీ దానికి దారి తెలియలేదు. ఆఖరికి మా పాప మాస్టర్ గారి పర్మిషన్ అడిగి స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చింది అనమాట. ఇప్పటి వరకు అయితే సేఫ్గా ఉంది. సార్ని ముందెళ్ళి అడిగారు, సార్ ఇలా చిన్నపిల్ల ఉంది సార్, నేను తీసుకోవచ్చా, దానికి నడుస్తాం కూడా రాదు సరిగ్గా, అది దిగలేదు అని చెప్పిన తర్వాత సార్ సరే వెళ్ళి తీసుకో అమ్మా అన్నారు. దాని తర్వాత నేను తీసుకొచ్చా. అక్కడ పెద్ద కొండముచ్చు ఉంది, కొండముచ్చు చూపిస్తారండి బయట, అదిగోండి కొండముచ్చు. అది కనుక చూసుంటే ఇంకా మా బన్ను మాకు దొరికేది కాదు. ఓ పక్కనేమో కాకులు కరుతున్నాయమ్మా, ఇంకో పక్కనే కొండముచ్చు. నేనైతే చూడండి చెమటలు పట్టేసింది నాకైతే. స్కూల్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు తెలియదు ఫ్రెండ్స్. నిన్నే వెళ్ళండి ఫ్రెండ్స్, మళ్ళీ పొద్దున్న వెళ్ళింది. దీనికి ఎలాంటంట మూసుకొని ఉండొచ్చుగా, రానప్పుడు పెద్ద రౌడీలా వెళ్ళిపోయింది, పెద్ద ఏదో వచ్చినట్టు. అలా తాగుతుందో చూడు, మళ్ళీ పందిలాగా పందిదానా.